ఆలోచించాల్సింది. వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ రామారావు గారు. సత్యం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కేంద్రం చాలా దూకుడుగా జమిలీ ఎన్నికల మీద వెళ్తోంది. సో ప్రతిపక్షాల నుంచి కూడా అంతే ఎదురుదాడి కూడా వస్తోంది. ఇప్పటి వరకు ఒక అర్ధగంట మన డిబేట్లో కూడా ఇది సాధ్యం కాదు అన్నటువంటి వర్షనే ఒక లైన్ కనిపిస్తోంది. బట్ దీంట్లో సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ లోక్సభ స్థానాలు పెరుగుతాయి, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, మహిళా బిల్లు ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో జమిలీ బిల్లు అంత ఈజీగా కాదు పాస్ కావడం. అసలు జేపీసీలో ఎట్లాంటి చర్చలు మనం చూడొచ్చు? అవుద్దా కాదా, లేదంటే ఇందాక కార్తీక్ గారు అన్నట్టు ఇది ఒక స్టంట్ క్రియేట్ చేస్తున్నారా? మీరు మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ వచ్చేటప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఎన్డీఏ గెలిస్తే ఏమైంది సార్ ఇంపాక్ట్ అంటే జమిలీ స్పీడప్ అయితే అన్న. అవును, ఇప్పుడు మనం అనుకున్నట్టే అది జరుగుతుంది. జమిలీ ఎన్నికలకు బీజేపీ చెప్పే కారణాలు ఏ ఒక్కటి నిజం కాదు. ఒకటి, ఖర్చు తగ్గుద్ది అన్నారు. మన జీడిపి 300 లక్షల కోట్లు నిన్నగాక మొన్నటి సెన్సెస్ ప్రకారం. ఎగ్జాక్ట్లీ. అట్లాగే బడ్జెట్ 50 లక్షల కోట్లు సెంట్రల్ బడ్జెట్. దీనికి ఎలక్షన్ ఖర్చు అయ్యేది అఫీషియల్గా 12,000 కోట్లు. 300 లక్షల కోట్లలో 12,000 కోట్లు ఎంత? 50 లక్షల కోట్ల బడ్జెట్లో 12,000 కోట్లు ఎంత? 0.1%. కాబట్టి ఖర్చు తక్కువైంది అంటే అసలు ఈ ఖర్చు మన జీడిపిలో కానీ మన బడ్జెట్లో కానీ ఒక లెక్క కాదు. కాబట్టి ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పే ఖర్చు నిజం కాదు. ఒకటి. రెండవది, మాట మాటకి ఎన్నికలు వస్తాయి, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది అనేది రెండో పాయింట్. ఇప్పుడు కోవింద్ ఇచ్చిన రికమెండేషన్స్లో 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లకే కూలిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్లు పెడతారు, అది 3 ఏళ్లకే వ్యాలిడిటీ. 5 ఏళ్లలో ఇంకెంత ఉంటుంది వ్యాలిడిటీ? 2 ఏళ్లకు కూలిపోతే ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు పెడితే దాని వ్యాలిడిటీ 3 ఏళ్లకే. పార్లమెంట్ ఎలక్షన్లు పెడితే 3 ఏళ్లకు ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికయ్యే ప్రభుత్వం వ్యాలిడిటీ 2 ఏళ్లే, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లాగా. కాబట్టి అది నిరంతరం ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మాట మాటికి ఎన్నికలు వచ్చి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది అనేది నిజం కాదు. మాట మాటకి ఎన్నికలు అప్పుడు కూడా జరుగుతాయి. ఇది రెండో అంశం. ఎన్నికలు జరగకపోతే మరి ప్రెసిడెంట్ రూల్ అని పెట్టాలి, గవర్నమెంట్ రూల్ అని పెట్టాలి మిగతా 3 ఏళ్లకు. అది ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. కాబట్టి కోవిడ్ చేసినటువంటి రికమెండేషన్స్ అది ఉంది. రెస్ట్ ఆఫ్ ది టైంకి ఎలక్షన్, ఇది రెండో అంశం. కాబట్టి ఎలక్షన్లు జరిగేటువంటి సంఖ్య తగ్గుడు అనేది నిజం కాదు. ఇది రెండోది. మూడవది, సైద్ధాంతికంగానే బీజేపీ ప్రాంతీయ పార్టీలు వారసత్వ పార్టీలుగా మారినాయి, ఉచితాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి, రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి, దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకని ప్రాంతీయ పార్టీలు డిజపేరింగ్ కావటం మంచిదని ప్రయత్నం చేసింది. ఆ మార్గంలో ప్రయాణిస్తుంది. వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నటువంటి అస్సాంలో ఏజీపీ కనపడకుండా పోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే అది కనపడకుండా పోయింది, గోవాలో గోమంతక్ పార్టీ పెట్టి అది కనపడకుండా పోయింది. ఈ మధ్య ఇంకా చిన్న చిన్న రాష్ట్రాల ఎలక్షన్లు చాలా పడిపోయినాయి. అది బీజేపీ కుట్ర అనండి నేను. బీజేపీ నెట్వర్క్, నేషనల్ నెట్వర్క్, బీజేపీ పవర్ తోటి ఇవన్నీ డిసప్పేర్ అవుతున్నాయి. ఇప్పుడు అవసరం కొద్దీ ఏదో నితీష్ తోటి బీహార్ లేదా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు తోటి పొత్తు పెట్టుకునొచ్చు, కానీ వాళ్ళు ప్రాథమికంగా ఓపెన్ గా చెప్తున్నారు ప్రాంతీయ పార్టీలు అరిష్టం దేశానికి అనేటువంటిది చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి రేపు జమిలీ ఎన్నికలు పెడితే, రాష్ట్రాలు పార్లమెంట్ ఒకేసారి ఎన్నికలు పెడితే ప్రాంతీయ పార్టీల గురించి ఎవరు మాట్లాడతారండి డిబేట్లో? నేషనల్ ఎజెండానే డిబేట్ జరుగుద్ది. లేదా వ్యక్తుల గురించి జరిగితే రేపు ఎగ్జాంపుల్కు మోడీ గురించి, రాహుల్ గాంధీ గురించి డిబేట్ జరుగుద్ది. ఈ కేసీఆర్ గురించి లేకపోతే ఇంకా ఇతరుల గురించి ఎవరి దగ్గర, చంద్రబాబు నాయుడు గురించి లేకపోతే స్టాలిన్ గురించి డిబేట్ జరగదు. కాబట్టి అందుకని నేషనల్ డిబేట్ జరుగుతున్నప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఇంపార్టెన్స్ ఉంటుంది, వాటి గుర్తింపు రోజు రోజుకు కనుమరుగే అవకాశం ఉంది. నాలుగోది, పార్లమెంట్ ఎలక్షన్లో ఓటు ఫలానా పార్టీకి ఓటు నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రాంతీయ పార్టీ ఎవరికేమని చెప్పాలి? మళ్ళీ ఎవరో ఒకరు చైర్మన్ ఉండాలి, లేదా మళ్ళీ పొత్తు ఉండాలి, వాళ్ళకేమని చెప్పాలి. అంటే రాష్ట్రాల్లో వాటికి విరుద్ధంగా నడిచేటువంటి అవకాశం కోల్పోతారు. ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోడు, నేషనల్ లెవెల్ ఎవరికేమని చెప్పాలి? మోడీకి వేయాలి, రాహుల్ గాంధీకి వేయమని చెప్పాలి. వేస్తే ఇక్కడ నాకేమని చెప్తే ప్రజలు వినరు. కాబట్టి అంటే న్యాచురల్ డిసడ్వాంటేజ్ ని ప్రాంతీయ పార్టీలు క్రియేట్ చేస్తున్నారు. అలా ప్రాంతీయ పార్టీలు క్రియేట్ చేయటం వల్ల బీజేపీ ఆశించినటువంటి డిసపియరెన్స్ ఆఫ్ ది రీజనల్ పార్టీస్ అనేది నెరవేరుతుంది. ఇది నాలుగో అంశం. తర్వాత ఐదోది ఏమిటంటే, ఇవాళ
వాస్తవానికి చాలా మంది ఇంటలెక్చువల్స్ ఏమిటంటే బీజేపీ ఎప్పుడు కూడా సెంట్రల్, ఇంతకుముందు మన రామారావు చెప్పినట్టుగా వాళ్ళకు ఎప్పుడు కూడా కేంద్రం పవర్ఫుల్గా ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ యొక్క అభిప్రాయం కూడా. కాబట్టి కేంద్రం స్ట్రాంగ్ ఉండాలంటే రాష్ట్రాలు రోజు రోజుకు బలహీనం అయిపోతున్నాయి. మీకు ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు రాష్ట్రాలు పర్యటిస్తుంది. అమలు జరిగేదే 15th ఫైనాన్స్ కమిషన్. 16th కమిషన్ ఎట్లా ఉండాలంటే అన్ని ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులు పన్నులలో 50% వాటా రావాలని అడుగుతున్నాయి. ఇప్పుడు 42% ఒప్పందం ఉంది. ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేది 34%. మిగతా అన్ని తిప్పలబడి తీస్తున్నారు. కాబట్టి రేపు రానున్న కాలంలో జిఎస్టీ పేరు మీద కేంద్రంలోకి పోయి, తర్వాత మిగతా పనుల వాటల కేంద్రంలోకి పోయి, సెస్ కేంద్రం చేతుల్లోకి పోయి, అన్ని చేతుల్లోకి పోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రం అయినా అప్పులు తెచ్చి పరిపాలించేటువంటి దుస్థితి మనం ఇవాళ చుట్టూ చూస్తున్నాం. ఈ రాష్ట్రం అనేది కాదు, చూస్తున్నాం. అంటే రోజు రోజుకు రాష్ట్రాలు బలహీన పడిపోతున్నాయి. తర్వాత వచ్చేవి కూడా, ఇవాళ వచ్చేటువంటివి కూడా సిబిఐ ముందు రాష్ట్రాల పోలీసు వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయినాయి. రిజర్వ్ బ్యాంకు వచ్చినటువంటి డివిడెండ్ ని 4 లక్షల కోట్లు కేంద్రమే తీసుకుంది, రాష్ట్రాలకు ఇవ్వకుండా. రిజర్వ్ బ్యాంకు కార్యకలాపాలు దేశం మొత్తానికి సంబంధించింది, కానీ 4 లక్షల కోట్లు డివిడెండ్ ఇస్తే కేంద్రమే తీసుకుంది. సెస్సులు 5 లక్షల కోట్లు ఇస్తే కేంద్రమే తీసుకుంది. దాని మీద రాష్ట్రాలకు సెస్సులో వాటా లేదు. అంటే రోజు రోజుకు కేంద్రంలోకి పోతూ ఉంటే రాష్ట్రాలు పేరుకి ఎలక్షన్లే తప్ప చేసే పనులు తగ్గిపోతా ఉన్నాయి. రేపు ఇదే జమిలీ ఎన్నికలు అయ్యి బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ అయితే అధ్యక్ష పాలనని పేరు పెట్టరు, కానీ ఆ తరహాలో పాలన సాగుద్ది. ఇంకా విపక్షాలకు కూడా అంత ఇంపార్టెంట్, అంత ప్రియారిటీ ఉండదు, అంత అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి ఇవాళ రానున్నటువంటి విషయంలో మంది పార్లమెంటరీ డెమోక్రసీని ఎందుకు ఎన్నుకున్నాం అంటే, యూరప్ లాగా ఒకే జాతి ఒకే దేశం లేదు. అవి చిన్న చిన్న మన రాష్ట్రం అంత ఉన్నాయి, ఒక్కొక్క దేశం. యూరప్ లో ఒక్కొక్క రాష్ట్రం మన జిల్లా అంత ఉన్నాయి కొన్ని. ఇది భారతదేశం, విశాలమైన భారతదేశంలో దరిదాపు 4000 కులాలు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు, వైరుధ్యాలు, వాళ్ళ సంస్కృతి వేరు. వీటన్నిటి వల్ల మనం చూస్తున్నాం కాబట్టి ప్రతిదానికి బీజేపీ ప్రభుత్వం హిందీ పేరు పెడితే పథకానికి సౌత్ లో 4 రాష్ట్రాలకు అసలు అర్థం కావట్లే అవేమిటో. తర్వాత రెండోది, ఇవాళ భాషా సూత్రంలో జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం ఇప్పటికి కూడా పెట్టారు. ఇప్పుడు హిందీ ప్లేస్ ని ఇవాళ ఇంగ్లీష్ ఆక్రమించింది. ఎవ్రీవేర్ ప్రతి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అప్పర్ హ్యాండ్ అయింది, మిగతా భాషలు అంటే కారణం చేయబడ్డాయి గ్లోబలైజేషన్ తర్వాత. మళ్ళీ హిందీ ఎందుకంటే ఉంటే ఇంగ్లీషు లేకపోతే ఆ రాష్ట్రంలో స్థానిక భాష సరిపోద్ది. మళ్ళీ హిందీ ఎందుకు అంటే మొత్తాన్ని కూడా హిందీఐజేషన్ చేసుకుంటా పోతే ఇవాళ ఇతర భాషలన్నీ దరిదాపు ఇప్పుడున్న లెక్క ప్రకారం 700 భాషలు డిజపేర్ అయిపోయినాయి. రానున్న కాలంలో ఎట్లాగే చేస్తే రేపు ఎలక్షన్ల సౌత్ ఇండియా ప్రియారిటీ పోతుంది, రాష్ట్రాల విభజన ప్రియారిటీ పోతుంది, చివరికి చిన్న చిన్న రాష్ట్రాల యొక్క సంస్కృతులు కూడా నశించిపోయే అవకాశం. కాబట్టి బీజేపీ రాజకీయంగా కాకుండా వైజ్ గా ఆలోచించాలి. వైజ్ గా ఆలోచించి వాళ్ళు అనుకున్నట్టు ఒకే మతం, ఒకే జాతి, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే సిద్ధాంతం అనుకుంటా పోతే ఇవన్నీ డిజపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాంగ్ రిజల్ట్స్ వస్తాయి, లాంగ్ రన్ లో రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అణిచివేస్తే ఆ రాష్ట్రం దానికి వ్యతిరేకంగా రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయిగా. ఇప్పుడు అది 1 గంట పట్టింది నేను చెప్పాలంటే. కాబట్టి ఏదేమైనా డెమోక్రటిక్ పరిపాలన. ఇప్పుడు చైనా అణిచేస్తే, చైనా ఒకటే పార్టీ ఉంది, అణిచేస్తే విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాలైనటువంటి అసంతృప్తులు ఎదుర్కొంటున్నారు. రష్యాలో స్టాలిన్ బ్రహ్మాండంగా పరిష్కరించిండు జాతుల సమస్య అనుకున్నారు, కానీ ఒక్కసారి వీక్ గానే 15 రిపబ్లిక్లు 15 దేశాలుగా విడిపోయినాయి. ఎందుకంత తొందర సాధ్యమైంది అంటే ఎక్కడికక్కడ రిపబ్లిక్ల అసంతృప్తిని అణిచివేస్తూ పరిపాలించారు. సో ఇప్పుడు మనమే బయట ఉన్నటువంటి వాళ్ళు జాతుల సమస్యను స్టాలిన్ అంత ఆదర్శంగా ఎవరు పరిష్కరించలేదు అనుకున్నాం, కానీ అణచివేయబడ్డ జాతులు వెంటనే విముక్తి కోరుకున్నాయి, 15 దేశాలకు విడిపోయినాయి. కాబట్టి అటువంటి రాంగ్ రిజల్ట్స్ రాకుండా కాపాడుకోవాల్సినటువంటి నాయకత్వ పాత్ర చెప్పండి. వెంకటరెడ్డి గారు, మీరు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ఎన్నికల ఖర్చు